కోవిడ్ తర్వాత ప్రపంచంలో వరుస యుద్ధాలు ఉద్రిక్తతలు కొనసాగిన భారత అభివృద్ధిలో ముందుకెళ్తుందని ప్రధాని మోదీ ఎన్డీటీవీ సమ్మిట్లో అన్నారు. సగటున 7.8% వృద్ధి రేటు సాధిస్తుందని పేర్కొన్నారు. పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పసుపు రైతులకు కొత్త అవకాశాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంఐఎం సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి, బీజేపీ ఎంఐఎం ఒకటేనని ప్రచారం చేసే రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు మాట్లాడారు? కాంగ్రెస్ ఓవైసీ ఒడిలో కూర్చుంది, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, ఎంఐఎం కు పోటీ చేసే ధైర్యమే చేయలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్ల తరహాలో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. స్కూళ్లలో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తొలి దశలో ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ జోన్ పై దృష్టి పెట్టండి, సరైన సౌకర్యాలు లేని స్కూళ్లను దగ్గరలోని ప్రభుత్వ స్థలాలకు తరలించండి అని తెలిపారు. నిజామాబాద్ లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ను దొంగ హత్య చేశాడు. ఓ కేసు విషయంలో అరెస్ట్ చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్ ప్రమోద్ ను వినాయక్ నగర్ లో దొంగ రియాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. దీనిపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. లిక్కర్ షాప్స్ కి రికార్డు స్థాయిలో అప్లికేషన్స్ వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఒక్కరోజే 23,000 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 50,000 దాటాయని పేర్కొంది. శనివారం చివరి రోజు కావడంతో మరో 50,000 అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తోంది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 102 మద్యం దుకాణాలకు శుక్రవారం వరకు 1,419 దరఖాస్తులు స్వీకరించినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో 492, బోధన్ 299, ఆర్మూర్ 260, భీమ్గల్ 171 దరఖాస్తులు వచ్చాయన్నారు. శనివారంతో టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. చివరి రోజు దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు.